ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ డైమండ్ చూడండి, ఇది 6 క్యారెట్ల దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాగుంది డైమండ్. ఇది చాలా స్పార్కిల్స్ వస్తున్నాయి ఇందులోనే. ఇది కూడా డైమండే, కానీ ఇది లోకల్లో దొరికిన డైమండ్ కాదు. ఈ పరిటాల, జొన్నగిరి, కోళ్ళూరు ఈ ప్రాంతంలో దొరికింది అయితే కాదు, అవుట్ ఆఫ్ నుంచి వచ్చిందని చెప్పి అని అంటున్నారు. ఇది కూడా డైమండే ఫ్రెండ్. ఇది కానీ దీనికి రూపం లేదు. దీనికి రూపం అయితే లేదు, కానీ డైమండ్ ఇది. ఈ రకంగా దీన్ని కలర్ కూడా చెప్పలేము. ఇది చూడండి, ఇది బ్రౌన్ కలర్ కాదు, మెరూన్ కలర్ కాదు, ఇది మధ్యలో ఉంది. ఇలాంటి రాళ్ళకి వాల్యూ ఉండదు ఫ్రెండ్స్. ఇది డైమండే, కానీ ఈ డైమండ్ లోపల ఏముంది, ఎలా ఉంది, అవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇట్లా కొంటారు. ఇట్లా రేట్ అంటూ ఉంటుంది. లేకపోతే ఎంత కొన్నా ఈ వృధా, డబ్బులు ఎంత పెట్టినామా వీటి మీద వృధా, మనకి ఉపయోగం లేదు. సార్, ఈ రాయ చూడండి మీ ముందుకు వచ్చింది. ఇది అలెగ్జాండ్రైట్ అని చెప్పని ఆయన పెట్టాడు. అయితే మీ కామెంట్ పెట్టండి, ఇది అలెగ్జాండ్రైటా క్రిస్టల్ రాయా ఏదన్నది తెలియాలి. అయితే ఇది నేను మీకు పెడుతున్నాను. తప్పకుండా మీరు దీన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాయిని ఫార్వర్డ్ చేయండి. ఇది అలెగ్జాండ్రైటా క్రిస్టలా ఏ రాయి అనేది మీరు కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ రాయి చూడండి, ఇది డైమండ్ అని చెప్పి వారు అన్నారు, కానీ డైమండ్లా లేదని నేను అనుకుంటున్నాను. స్మూత్నెస్, కఠినత్వం అయితే ఉంది, కానీ డైమండ్ అయితే కాదు ఇది. దీని అభిప్రాయం మీరు కామెంట్లో పెట్టండి. కానీ ఇలాంటి రాళ్ళు డైమండ్ అయితే వాళ్ళకి బాగుంటుంది. కాంతి ఉంది, వాటర్ ఉంది, కానీ అసలే లేదు ఇందులో. అసలు ఉంటే బ్రహ్మాండంగా ఉండేది, వాళ్ళకి కూడా కొద్దిగా అమౌంట్ వచ్చేది. డైమండ్కి ఏంటంటే ఫ్రెండ్స్, మనం లైట్ పడితే అది రివర్స్ రావాలి, కిందకి వెళ్ళకూడదు, రివర్స్ చెమ్మకి వెళ్ళాలన్నమాట. వైట్ డైమండ్స్లో అయితే అది నా దగ్గర కొన్ని డైమండ్స్ వీడియోస్ కూడా పెట్టాను. ఏమాత్రం మనం బల్బు లైట్ పడినా, ఏమి లైట్ పడినా, సూర్యుడి కాంతి పడినా అది రివర్స్ కొద్దిగా చెమ్మగిల్లాలి, స్ప్రెడ్ అవ్వాలి, ఎదరికి మనకి రావాలి కంటికి. అప్పుడు దాన్ని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఎలా కన్ఫర్మ్ చేయొచ్చు అంటే టెస్టింగ్కి వెళ్ళకుండా కన్ఫర్మ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ రాయ అయితే ప్యూర్ ఎల్లో కలర్ రాయ. ఇంతకుముందు కూడా ఇలాంటి ఎల్లో కలర్ రాళ్ళు పెట్టాను, ఇది వారికే దొరికింది. అసలు ఆయన దగ్గర రాళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్, మతిపోతుంది. నేను ఇంతవరకు ఏరిన రాళ్ళలో కల్లా, చూసిన రాళ్ళలో కల్లా ఈయన దగ్గర రాళ్ళే నాకు గొప్పగా అనిపించినాయి. ఆయన దగ్గర ఎల్లో కలర్ సంబంధించిన రాళ్ళే మొత్తం అన్ని రకాలు ఉన్నాయి, బ్రౌన్, ఎల్లో. ఇవి ఫ్రెండ్స్, ఈ రాళ్ళు ఏంటంటే క్యాట్ ఐ అని చెప్పని అన్నారు. క్యాట్ ఐ అంటే ఇది కటింగ్ చేసిన తర్వాత దీనికి మధ్యలో ఒక గీత వస్తుంది. అది ఒక గీత, పిల్లి కన్ను గీతలాగా కనబడుతుంది అన్నమాట. క్యాట్ ఐ ఫ్రెండ్స్, ఇది బ్రహ్మాండంగా ఉన్నాయి రాళ్ళు. ఇది చూడండి, ఇది డైమండే ఫ్రెండ్. ఇది అయితే క్యాట్ అయినా నాకు అర్థం కావట్లేదు. మీకు కామెంట్ మీరు పెట్టండి ఏంటన్నది. డైమండా క్యాట్ అయినా అంటే రాయ నా చేతిలో లేదు, నేను చెప్పేవాడిని. మ్యాక్సిమం క్యాట్ అని నేను అనుకుంటున్నాను. ఇది కూడా క్యాట్ అయినా ఫ్రెండ్. ఈ రాయి కూడా క్యాట్ ఐలోనే స్టార్ క్యాట్ ఐస్ ఉన్నాయి, పింక్ కలర్ క్యాట్ ఐస్ ఉన్నాయి, రూబీ క్యాట్ ఐస్ ఉన్నాయి, అలెగ్జాండ్రా క్యాట్ ఐస్ ఉన్నాయి. బ్రహ్మాండమైన రాళ్ళు ఈ క్యాట్ ఐలో ఉన్నాయి. క్యాట్ ఐ అన్ని రకాల రాళ్ళలో క్యాట్ ఐ అనేది ఉంది. సార్, ఇది చూడండి, ఇది ఆకాశం నుంచి పడిందని చెప్పి ఆయన అన్నాడు. ఆకాశం నుంచి పడితే మరి ఇది ఉల్క అవ్వాలి, కానీ దీన్ని సెర్చ్ చేస్తే ఇది మెటరైట్ అని చెప్పని తేలింది. మెటరైట్ బ్రహ్మాండంగా ఉంది, మెరుపులు గుమ్మిస్తుంది. ఈ రాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం అని కూడా ఆ మధ్యన యూట్యూబ్లో చక్కర్లు కొట్టింది.
బ్రహ్మాండంగా అయితే ఈ రాళ్ళు ఉన్నాయి. మెట్రైట్లో రకాలు ఉన్నాయి. ఇది ఒక మెట్రైట్. ఇది దీని టైప్ డిఫరెంట్గా ఉంది, బాగుంది. అసలు ఇంట్లో పెట్టుకొని కాంతి పడితే దాని మీద బ్రహ్మాండంగా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది డైమండ్ లాగే ఉంది ఫ్రెండ్. ఇది డైమండ్. ఇది క్యారెట్ పైన ఉంటుంది. ఈ రాయ క్యారెట్ 30 సెంట్లు అన్నారు ఈ రాయ. బ్రహ్మాండంగా ఉంది ఇది, కానీ లోపల ఏమీ క్లారిటీ లేదు, వాల్యూ ఏమి ఉండదు. ఇది క్యారెట్ కట్ చేస్తేనే వజ్రం తెగదు, ఉంగరం తెగదు. ఇందులో మధ్యలో మళ్ళీ నలకలు అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇంకా అదేం తెగుతుంది ఇది. ఇలాంటి వాళ్ళు మ్యాక్సిమం ఇంట్లో పెట్టుకోవచ్చు. మనకు గుర్తుగా వజ్రం దొరికింది అని చెప్పుకోవచ్చు. అది 10 రూపాయలు కానివ్వండి, 10 కోట్లు కానివ్వండి, నా దగ్గర వజ్రం ఉందని మాత్రం అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి. ఈ రాయి కూడా వజ్రం అని ఆయన అన్నాడు. నేను కూడా నమ్మాల్సి వస్తుంది. అది ఫ్రెండ్స్, ఇది వజ్రం అయినా కూడా ఇది కూడా వాల్యూ లేదు. విలువ లేని వజ్రాలు అయితే మాత్రం ఏం ఉపయోగం? మనకు వజ్రం దొరికింది అని అనుకుంటామే, కానీ చాలా బ్యాడ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.